ఆది కావ్యం ప్రారంభమైపోయింది అందులోంచి. ఎలా ప్రారంభమైపోతుంది అంటే తస్మాత్తు మిథునాదేకం పుమాంసం పాపనిశ్చయ జఘాన వైరిలయో నిషాదస్తస్య పశ్యత. నిషాదుడు అంటే బోయవాడు అని ఒక అర్థం. నిషాదుడు అంటే సమస్త లోకములు తనయందున్నటువంటి శ్రీమన్నారాయణుడు అని ఒక అర్థం. పాపనిశ్చయుడై క్రౌంచపక్షిలా యుక్తాయుక్త విచక్షణమాని బ్రహ్మగారిచ్చిన వరం చేత మదాన్ని పొంది క్రౌంచి అయినటువంటి మండోదరితో కలిసి నిరంతర కామసుఖాన్ని అనుభవిస్తూ తిరుగుతున్నటువంటి రెండు పక్షులలో మగపక్షి అయిన రావణాసురుణ్ణి తన బాణం పెట్టి కొట్టినటువంటి ఓ నిషాదుడా, ఓ శ్రీనివాసుడా, నువ్వు అలా కొడితే ఆ క్రౌంచి ఆడపక్షి ఆ మండోదరి ఏం చేస్తోంది? తం శోణిత పరీతాంగం వేష్టమానం మహీతలే భార్యాతు నిహతం దృష్ట్వా